ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా? గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపోతుంది, నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా? పుట్టగానే తొట్టెలో వేస్తారు, గిట్టగానే పెట్టెలో మూస్తారు. జాగు చేయక కాటికి మోస్తారు, 6 అడుగుల గుంటలు తోస్తారు. పుట్టగానే తొట్టెలో వేస్తారు, గిట్టగానే పెట్టెలో మూస్తారు. జాగు చేయక కాటికి మోస్తారు, 6 అడుగుల గుంటలు తోస్తారు. బ్రతుకు మూల్యమింతే, మనిషికి ఉన్న విలువంతే. బ్రతుకు మూల్యమింతే, మనిషికి ఉన్న విలువంతే. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. అంతా దైవ నిర్ణయం, మనిషి కాలగత దేవుని ఆదేశం. ఓ యాత్రికుడా, ఓహో యాత్రికుడా, బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా? ఓ బాటసారి, ఓహో బాటసారి, జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా? మనందరి పాప శాపాలను ఎవరు పూజించాలని అనుమానం అక్కర్లేదు. యేసు ప్రభు భూలోకానికి వచ్చి రుజువు చేశారు. ఎలా రుజువు చేయగలరంటే, ఆయన చెప్పింది ఏంటంటే, నేను అందరి కొరకు మరణిస్తాను, సిలువలో ప్రాణం పెట్టడానికి నాకు అధికారం కూడా ఉంది, తిరిగి తీసుకోవడానికి కూడా అధికారం ఉంది. అలా చెప్పిన వారు ప్రపంచ చరిత్రలు ఎవరు లేరు. మహా మేధావులందరూ మన్నైపోయారు, మట్టిలో గెలిపోయారు. మనం తిరిగి వచ్చే లెక్కలు లేవు. అంతే సంగతులు. కరుణామని సంతలు చేస్తే ఆయన కలిగిలో మీకు ఎంత నమ్మకం కలుగుతుంది. ఆయన పాపాలు క్షమిస్తాడు. స్థిరమని నమ్మకు ధరయవారికిని, స్థిరమని నమ్మకు ధరయవారికిని, పరలోకమే స్థిరమో నిజముగా, పరలోకమే స్థిరమో. పరమేశ్వరము ప్రియులారా మన ప్రవిధితాది
లోకమునకు ఎట్లు వాచితిని లోకమునకు అట్లు వెళ్ళవలెను అట్లు వెళ్ళవలెను పరదేశులము ప్రియులారా మన ప్రమిది కాదిప్పుడు నిజముగా ప్రమిది మరణము చేరక బ్రతుకు నరుడు ఎవడు పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకోగలవాడు ఎవడు మరణం అనేది ప్రతి మానవుని వెంటాడుతున్నటువంటి ఒక గొప్ప భయంకరమైన శాపం ఆ మరణము చూడకుండా బ్రతికే నరుడు గాని ఎవరు లేరని పరిశుద్ధ గ్రంథము నొక్కి ఒట్టానిస్తూ ఉంది సర్వలోకంలో జీవిస్తున్న ప్రతి మానవులు మరణిస్తూ ఉన్నారు ఎందుకంటే కేవలము పాపము వలన ఆజ్ఞ అతిక్రమము పాపము వలన జీవితము మరణము ద్వారా పొందబోయే భయంకరమైన తీర్పు నిత్య నరకము అగ్నిగుండము రెండవ మరణము పాతాళము ఆ మరణం గుండా ప్రతి ఒక్కరూ మరి భయంకరమైన తీర్పు పొందవలసిన వారై ఉన్నారు కనుక మరణము నుండి మనిషిని రక్షించడానికి మరణము నుండి జీవములోనికి ప్రవేశింపజేయడానికి ప్రభువు యేసు తప్పించబడడానికి परदेशी वो परदेशी ఎటు చూచినా ఎడారులే ఎందు పోయినా ఎండమావులే ఎటు చూచినా ఎడారులే ఎందు పోయినా ఎండమాములే ఎటు చూచినా ఎడారులే ఎందు పోయినా ఎండమాములే ఎటు చూచినా ఎడారులే ఎందు పోయినా ఎండమాములే परदेसी ओ परदेसी परदेसी ओ परदेसी నాటికైనా ఈ కాయము మాయమగుదే కాయము ఏ నాటికైనా ఈ కాయము మాయమగుదే కాయము परदेसी ओ परदेसी परदेसी ओ परदेसी కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా
కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా, కన్న బిడ్డల కన్నీరే చేరులై పారినా, కన్న తమ్ములు నీకై కలవరించినా అలమతించినా, బంధువులంతా బతి మాలిన ఆత్మీయులే అడ్డదించిన, ఏనాటికైనా ఈ కాయము మాయమగుతే కాయము, ఈనాటికైనా యేసయ్యను చేరుకునిదే న్యాయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, 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 యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ఫ్యాక్టరీలు ఉన్నా, మోటార్ కారులన్నీ ఉన్నా, ఫ్యాక్టరీలు ఉన్నా, మోటార్ కారులన్నీ ఉన్నా, పొలాలెన్ని ఉన్నా, ఇళ్ళ స్థలాలెన్ని కొన్నా, అందగాడివైనా ఆటగాడివైనా, అందని మాటకారివైనా, సిపాయివైనా కసాయివైనా, వికారివైనా ఏకాకివైనా, ఏనాటికైనా ఈ కాయము మాయమగుతే కాయము, ఈనాటికైనా యేసయ్యను చేరుకునిదే న్యాయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, 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 యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా, తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా, నాయకత్వమున్నా ఎంతటి ప్రేమతత్వమున్నా, విద్యావేత్తవైనా తత్వవేత్తవైనా, ఎంతటి శాస్త్రవేత్తవైనా, ఈజిప్టువైనా ఏపిస్తువైనా మార్క్సిస్టువైనా కోపిస్తువైనా, ఏనాటికైనా ఈ కాయము మాయమగుతే కాయము, ఈనాటికైనా యేసయ్యను చేరుకునిదే న్యాయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, పరదేశీ సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. మాములే ఎటు చూచినా ఎడారులే, ఎండిపోయినా ఎండమాములే, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. హల్లెలూయా.
లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా, సర్వామిచ్చటనే విడువవలే, సర్వామిచ్చటనే విడువవలే, విడువవలే. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా. యాత్రికులము ఈ దుష్టాలోకములో, పాడు లోకములో మనకేది లేదు. యాత్రికులము ఈ దుష్టాలోకములో, పాడు లోకములో మనకేది లేదు. ఏ విషయమందైనా గర్వించలేము, ఏ విషయమందైనా గర్వించలేము, గర్వించలేము. జాగ్రత్తగానే నడుచుకొనిదము, జాగ్రత్తగానే నడుచుకొనిదము. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42 నుండి మనం ఆఖరి వరకు చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42 చదువుదాం. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేప. ఆదాము మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి అయ్యనని వ్రాయబడి ఉన్నది. కడబటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది.
తర్వాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వారి పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరం, క్షయిత అక్షయితను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరం నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరు మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బోర మ్రోగను, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. మరి ఆశిస్తున్న ప్రకారం దైవజనులు మన మధ్య ఉన్నారు. మంగళగిరిలో దేవుని పరిచయం చేస్తున్నారు. సుధీర్ గారు 2 మాటలు చెప్పి ప్రేయర్ చేస్తారు. ఈ సమయంలో ఎక్కువగా మాట్లాడే సమయం కాదు. మాటలు దేవుని భయాన్ని ఒక మాదిరి కలిగిన జీవితాన్ని మరి ఎంతో మందికి మరి దేవుని యొక్క మాటలను కూడా అందించి తన బిడ్డల్ని దేవుని భయంలో నడిపించిన ఒక ప్రత్యేకమైన ముద్ర కలిగిన తన మాదిరిగా మనం తీసుకున్నాం. చిన్న ప్రార్థన చేద్దాం. తనలో ఉంచుకుని పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా తండ్రి, ప్లీజ్ మహాగరుడా,
కలిగినటువంటి జీవితాన్ని లీడ్ చేసి తన జీవితం ద్వారా అనేకుల హృదయాలని తట్టు తిప్పినటువంటి ఒక ఆదర్శప్రాయమైన జీవితాన్ని జీవించిన నాన్నగారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని మా ప్రభువా మీ ప్రతినిధిగా మీ పాత్రగా తన యొక్క జీవితకాలం అంతా మీరు వాడుకున్నారు. మీకు స్తోత్రాలు అయా. తనైనా వారి హృదయాన్ని నీకు ఇవ్వడం మాత్రమే కాక పిల్లల్ని భక్తిలో పెంచడమే కాక వారి కుటుంబం నుండి ఒక శ్రేష్టమైనటువంటి అభిషేకించబడిన దాసుని అయా నీ పరిచర్య కొరకు అర్పించుకున్నటువంటి అయా తనైనా భాగ్యాన్ని వారికి ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా తనైనా ఇక్కడ ప్రేమతో ఆప్యాయతను బట్టి స్నేహాన్ని బట్టి రక్త సంబంధాన్ని బట్టి అనేక మంది ఇక్కడ ఉన్నాం అయా. నీ వాక్యాన్ని బట్టి పదే పదే మేము వింటున్నాం. మీరు మధ్యాకాశానికి వచ్చినప్పుడు నీ యందు ఉండి మృతులైన వారు అయా నిన్ను చేరుకుంటారని అయ్యా వారి జీవితంలో ఇది కేవలం నిద్రేనని నీ వాక్యం ద్వారా ఘోషిస్తున్న మాటలు చూస్తూ ఉన్నాం అయ్యా. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైనా రక్షించబడకపోయినట్లయితే దేవా ఆధ్యాత్మికంగా వారిని మేల్కొల్పమని నీ పాదాలు పట్టుకుంటున్నాం. ఆధ్యాత్మికంగా వారి యొక్క అయా జీవితపు డెస్టినేషన్ వారు గుర్తించడానికి మీరు సహాయం చేయమని పాదాలు పట్టుకుంటున్నాం. మరొకసారి నా తండ్రి నీ దాసులు నిలువ పెట్టుకుని సమస్తాన్ని వాక్యానుసారంగా క్రమంగా మీరు జరిగించినందుకు నీకు స్తుతులు చెల్లిస్తాం. ఇదివనైనా శరీరము మట్టి, అది మట్టికి చేరుతుంది కానీ ఆత్మకు చావు లేదు, అది అనుగ్రహించిన దేవుని చేరుతుందనే ఆ నిరీక్షణతో మరొకసారి శరీరాన్ని మట్టికి అప్పగిస్తూ వారిని మా ప్రభువా తనని నీ సంధికి చేర్చుకున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ శారీరకంగా మా ప్రభువా వారు విడిచి వెళ్ళిన కుటుంబాన్ని మీరు మాత్రమే ఆదరించగలరని, ఓదార్చగలరని, ధైర్యపరచగలరని నమ్ముతూ మా ప్రభు శరీరాన్ని అయ్యని వాక్యానుసారంగా మట్టికి మట్టిగా, దుమ్ముకు దుమ్ముగా, ధూళికి ధూళిగా అప్పగిస్తూ మా ప్రభు సమస్తాన్ని క్రమంగా మర్యాదగా వాక్యానుసారంగా జరిగించడానికి మీరు కృప చూపినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తాం. అది ఎంత కాలమో ఓ మనుజుడ నీ మనుగడ, అది ఎంత కాలమో, అది ఎంత కాలమో. ఆవిరి వంటి వాడవు గడ్డి పువ్వే కదా, ఆవిరి వంటి వాడవు గడ్డి పువ్వే కదా. నీడలు పోరు నీ బ్రతుకు ఎగిరిపోవు ఒగుడాకు, ఎగిరిపోవు ఒగుడాకు. ఓ మనుజుడా, ఓ మనుజుడ నీ మనుగడ, అది ఎంత కాలమో, అది ఎంత కాలమో. అందము ఆస్తి అధికారం ఆవిరి వంటివే కదా, అందము ఆస్తి అధికారం ఆవిరి వంటివే కదా. అతిశయించుటేల చెప్పుమా, అతిశయించుటేల చెప్పుమా, ఇంతలో కనబడి అంతులే కుందువే మనుజుడా, ఓ మనుజుడా, ఓ మనుజుడ నీ మనుగడ, అది ఎంత కాలమో, అది ఎంత కాలమో. తోటివాని దోచుకొనిడి దొంగవు గజ దొంగవు, మంచాలను వడ్డీలను దిగమృంగిడి దొంగవు. తోపిడి ధనమెంతో గూర్చి నేడలు మిథ్యలు కడుదువే, ఓ పాపీ నిత్య నరకమందే అల్లాడేదవా, ఓ పాపీ నిత్య నరకమందే అల్లాడేదవా. ఓ మనుజుడా, ఓ
మనుజుడని మనుగడ అది ఎంత కాలమో, అది ఎంత కాలమో. ఎన్నిసార్లు గద్దించిన లోబడకనియుందువా, హఠాత్తుగా నాశనమే రాకమానకుండునా. యేసు ప్రభువు రక్త మహిమ ఎంత పాపినైనను పాపములు క్షమించునిపుడే పరమ భాగ్యమొసగును, పాపములు క్షమించునిపుడే పరమ భాగ్యమొసగును. ఓ మనుజుడా, ఓ మనుజుడని మనుగడ అది ఎంత కాలమో, అది ఎంత కాలమో. ఓ మనుజుడని మనుగడ అది ఎంత కాలమో, అది ఎంత కాలమో. ఆవిరి వంటి వాడవు గట్టి పువ్వే కదా, ఆవిరి వంటి వాడవు గట్టి పువ్వే కదా. ఇదరు పోలు నీ బ్రతుకు ఎగిరిపోవు ఒగుడాకు, ఎగిరిపోవు ఒగుడాకు. ఓ మనుజుడా, ఓ మనుజుడని మనుగడ అది ఎంత కాలమో, అది ఎంత కాలమో. ఓ మనుజుడని మనుగడ అది ఎంత కాలమో, అది ఎంత కాలమో. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారమును తలంచుచు అనుక్షణము పరవశించనా, నీ కృపలోనే పరవశించనా. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు తడబడక నడి